అందుకే నేను చెప్తా ఉన్నా, మా విధానాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇప్పుడు దాకా జరిగింది ఏంది, అందులోకెళ్ళి కొన్ని లిఫ్ట్లు పెట్టి చెరువులు నింపాలి, ఇడిచిపెట్టాలి. కానీ రేపు అట్లా జరగబోదు. నిండినటువంటి చెరువులు కాలువలను మెయింటైన్ చేయడానికి ప్రతి 3000 ఎకరాలకు ఒక కొత్త లష్కర్ను మేము నియమిస్తాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. లష్కర్ అంటే కాలువలు మెయింటైన్ చేస్తారు, పొలాల దాకా కాలువలు తీస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా చూస్తారు, చూసి ఆఫీసర్లకు చెప్తారు. దాంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్టు సరిగ్గా వినియోగం అవుతుంది, ప్రతి పొలానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటర్ కమిషన్ పెడతాం తెలంగాణ కోసం, ఒకటి ఇరిగేషన్ ఉన్నటువంటి అంశాలు, డ్రింకింగ్ వాటర్ అంశాలు కూడా ఆ కమిషన్ చూసుకుంటుంది. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది, ఎన్నో మంచి పనులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. అవేవి చేయకుండా గద్దెకెక్కిండ్రు, కూర్చున్నారు, అవినీతి చేసుడు తప్ప ఇంకో పని చేస్తలేరు. కాబట్టి ఇవాళ మీ ఆడబిడ్డగా మీకు దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నా, నేను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి, కొత్త ఆలోచన చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవినీతి లేకుండా పనిచేస్తామని మీకు మాట ఇచ్చి మీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి. మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, 1,000,000 మంది ఆడవాళ్ళను, 1,000,000 మంది మహిళలు కోటీశ్వర్లు చేస్తాడంట. ఎక్కడైనా కోటీశ్వర్లు? మనకు ఏంది పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తామన్న తులం బంగారానికే గతి లేదు, కానీ కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు. నేను అట్లా మీతో అబద్ధం చెప్పా, చేసేదే చెప్తా, చెప్పింది ఖచ్చితంగా చేస్తా. మహిళల కోసం ప్రత్యేకించి అనేక పథకాలను మనం పెట్టుకుంటాం. ఆడబిడ్డలు ఒక 10 రూపాయలు తమ కుటుంబ సంపాదనతో పాటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక ఆడబిడ్డగా నా మనసు మొదలు మీ దిక్కే చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ సభకు పోయినా నా కన్ను మా అక్క చెల్లెలు ఎక్కడున్నారని వెతుకుతుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా నాకు అధికారం ఇస్తే, నేనుంటే మీ మీదే ఎక్కువ ఆలోచన చేస్తా అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాం అనుకుంటున్నారు, వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఒక్క మాట చెప్పండి అక్క, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉంటారు, మీకు లోన్ ఇస్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకే ఇస్తున్నారు తప్పితే ఎక్కువ ఇస్తలేరు. అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. ఎప్పుడన్నా ఒకసారి ఎమ్మెల్యే ప్రోగ్రామో మంత్రి ప్రోగ్రామో ఉంటే మీ అందరిని అక్కడ పిలిచి అందరి ముంగట చెక్ ఇస్తారు, లేకపోతే మాత్రం అట్లనే పెండింగ్ పెడతారు. కానీ నిజమైన వ్యాపారం చేసి మీరు ఒక 2 రూపాయలు సంపాదించుకునేటట్టు మాత్రం ఎక్కడ స్కీమ్లు వేస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సమితి అధికారంలోకి వస్తే చిన్నపిల్లలు, యూత్ 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు ఏదైనా వ్యాపారం చేయాలని ఉన్నా, మీకు ఏదైనా కొత్తగా పెట్టుకోవాలని ఉంటే, స్టార్టప్ పెట్టాలని ఉన్నా కూడా 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు డైరెక్ట్గా బ్యాంకుతో సంబంధం లేకుండా మీ ప్రభుత్వమే మీకు లోన్ ఇస్తుంది. మిమ్మల్ని నమ్మి, మీ స్వశక్తిని నమ్మి, మీరు పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ నమ్మి మీకు లోన్ ఇస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. కానీ ఇవాళటి సభ నీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి సభ, నీటి గోస కోసం మాట్లాడుకోవడానికి పెట్టుకున్న సభ. రేపటి నుంచి నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద పడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలే. తుమ్మిడిహెట్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది వారదా కడతామన్నారు, అది ఇయ్యలే. నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే 1 ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేర్ లోవర్ మానేర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసిరు తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, 1 ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఒక్క మెదక్లో మాత్రం మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అది కట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. మిగతా వరంగల్ చూసుకోండి, ఇంత ఉద్యమాలు చేసి ఇంత పోరాటాలు చేసిన వరంగల్లో 25 ఏండ్లయితే దేవాదుల పూర్తి కాదు, 25 ఏండ్లయితే ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు రాదు. ఈ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల్లో వరంగల్ కోసం ఒక్కటంటే 1 కొత్త ప్రాజెక్టు కూడా కట్టినటువంటి పాపానవోలే. మీదికెళ్ళి ఎంత ఘోరం అంటే, కాకతీయ కెనాల్లో నీళ్లు వారతలేవు చివరి వరకు అని చెప్పి తాడిపత్రిలు పెట్టి నీళ్ళు ఇచ్చిరు తప్పితే కనీసం కాలువలు లైనింగ్ చేసుకుందామనే ఆలోచన కూడా చేయలేదు. నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేస్తే ఘోరమైన పరిస్థితి, కనీసం ఒక రిజర్వాయర్ కొత్తది కూడా తవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి తోడు ఏం చేసిరు, నల్గొండకు నీళ్ళు ఇవ్వాలంటే పాలమూరు రంగారెడ్డి నుండే నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిండికి కూడా ఇక్కడ నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పిరు. డిండి లిఫ్ట్ పనిచేయాల్సిందే, నల్గొండకు నీళ్లు రావాల్సిందే. కానీ అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. గంధమల్ల సాగర్ ఉన్నది, సంగారెడ్డి కెనాల్ అని ఇంకోటి ఉన్నది, ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ఉన్నది, ఎస్ఎల్బీసీ నుండి సోర్స్ ఉన్నది. అవన్నీ పక్కకు పెట్టి పాలమూరు రంగారెడ్డికేలే నల్గొండకు నీళ్ళు ఇస్తామని
పాలమూరుకు నల్గొండకు పంచాయతీ పెట్టుడు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చే పని జరగలేదు.